వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈ క్వశ్చన్ చూడండి, ఆర్ఆర్బీ జేఈ సిబిటీ టూకి సంబంధించి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. విచ్ ఆఫ్ ద రేడియేషన్ హ్యాస్ ద హీలియం న్యూక్లైడ్. సో మనకి ఇచ్చినటువంటి వాటిలో ఆల్ఫా బీటా గామా రేడియేషన్ అనేటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ ఎక్స్రేస్ కూడా మెన్షన్ చేశారు. ఏదైనా ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అనేది తీసుకున్నట్లయితే దాని నుంచి మోస్ట్లీ మనకి ఆల్ఫా బీటా గామా రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. ఎక్స్రేస్ అనేటువంటివి ఏమంటే ఏదైనా ఒక హెవీ మెటల్ అనేటువంటిది తీసుకుని ఆ హెవీ మెటల్ని ఎలక్ట్రాన్స్ ఇలాంటి వాటితో అంటే క్యాథోడ్ రేస్తో బంబార్డ్ చేసినప్పుడు మోస్ట్లీ ఎక్స్రేస్ ప్రొడక్షన్ అనేటువంటిది జరుగుతుంది. సో అయితే ఆల్ఫా అనేటువంటిది ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ని ఎగ్జిబిట్ చేస్తుంది, బీటా అనేటువంటిది నెగిటివ్ ఛార్జ్ని, నెక్స్ట్ గామా అనేది న్యూట్రల్గా ఉంటుంది, న్యూట్రల్. సో ఎటువంటి ఛార్జ్ అనేటువంటిది ఉండదు, ఎందుకంటే జనరల్గా వీటి రిప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. బీటాని దీనిలో ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటాయి కాబట్టి సో మోస్ట్లీ ఇలా ఇండికేట్ అనేటువంటిది చేస్తాం. ఆల్ఫా అనేది తీసుకున్నట్లయితే హీలియం న్యూక్లైడ్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్టికల్స్ ఆల్ఫాలో ఉంటాయి అనమాట, ఆల్ఫా రేస్లో ఉంటాయి. అంటే హీలియం ఆటమ్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి, మోస్ట్లీ దానిలో 2 ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ న్యూక్లియస్లో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ అనేది ఉంటాయి. ఈ వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేసేసిన తర్వాత వచ్చేటువంటి ఆ న్యూక్లైడ్ ఏదైతే ఉందో దాన్నే మనం జనరల్గా ఏమంటాము అంటే హీలియం న్యూక్లైడ్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే, ఈ హీలియం న్యూక్లైడ్స్ అనేది మోస్ట్లీ ఆల్ఫా పార్టికల్స్గా కన్సిడర్ చేస్తారు. అంటే ఆల్ఫా రేస్ ఇలాంటి వాటిలో హీలియం న్యూక్లైడ్ అనే పార్టికల్స్ ఉంటాయి. కాబట్టి గైస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ అనేటువంటిది తీసుకుంటాం. అయితే ఎక్స్రేస్ అనేటువంటి వాటికి ఛార్జ్ అనేది ఉంటుందా ఉండదా, ఒకవేళ ఉంటే ఏముంటుంది తెలిస్తే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.